Hello, all. Good morning to everybody. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము కోల్కతా జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు చూస్తే దాదాపు వారం నుంచి నేషన్ వైడ్ ఫుల్ ప్రొటెస్ట్ నడుస్తూ ఉంది. రీజన్ ఏంటంటే అది కాస్త నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని మెడికల్ కాలేజెస్ కూడా ప్రాకినట్టుంది చూస్తూ ఉంటే. కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగినటువంటి దారుణమైన ఘటన దేశమంతా ప్రాకిపోయి దేశాన్నంతా ప్రొటెస్ట్లకి నడిపిస్తూ ఉన్నట్టుంది చూస్తూ ఉంటే. అంతటి దారుణమైన ఘటన జరిగినట్టుంది. చూడండి, ఆ మెడికల్ కాలేజీలో అది వన్ ఆఫ్ ది ఫేమస్ మెడికల్ కాలేజీ కోల్కతాకి సంబంధించి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి జూనియర్ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి నైట్ టైంలో డ్యూటీ నిర్వహిస్తూ అక్కడే ఒక సెమినార్లో తన ఎడ్యుకేషన్ సంబంధించి తను ప్రిపేర్ అవుతున్నటువంటి సమయంలో ఒక మానవ మృగం తన మీద దాడి చేసి అత్యంత పాశవికంగా అమానవీయంగా తనను బలి తీసుకున్నటువంటి ఘటన జరిగింది. మీరు చూడండి, కావాలంటే అక్కడ ఎవరైతే ఈ ఘటనని చేశారో ఆ వ్యక్తి క్యారెక్టర్ కాండక్ట్ అస్సలు చూడకుండా ఒక వ్యక్తిని సివిక్ పోలీస్గా ఎలా మీరు అరేంజ్ చేశారు, ఎలా మీరు రిక్రూట్ చేసుకున్నారు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గా తయారైనట్టుంది సొసైటీకి. కోల్కతా గవర్నమెంట్ ఒకసారి సివిక్ పోలీస్గా తనకి జాబ్ అరేంజ్ చేసేటప్పుడు, జాబ్లో రిక్రూట్ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ మినిమం క్యారెక్టర్ కాండక్ట్ చెక్ చేయాల్సి ఉంటుంది కదా. చూడండి, ఆ వ్యక్తి దాదాపు ఇప్పటికే 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడట. తను 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఫస్ట్ 3 తనను వదిలేసి వెళ్ళిపోయారంట. అంటే ఆ మనిషి ఎంత దారుణంగా ఉంటాడో మీరే ఊహించుకోండి. ఓసో చెప్తాడు, అరే భయ్, ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు అదే వ్యక్తితో కడ వరకు బతకలేకపోతే ఆడదాంట్లో కానీ మగోన్లో కానీ మీకు మ్యారేజ్ సిస్టమ్ అన్నది సూటబుల్ కాదన్నది మీనింగ్. కాబట్టి మీరు మర్యాదగా ఒక దాంతో సరిపెట్టుకొని ఊరుకుంటే సరిపోతుంది. లేదా 2, 3 వెళ్తూ ఉన్నారనుకో అది ఆగదు, అది అట్లే వెళ్తూ ఉంటుంది. 4, 5, 6 అట్లా వెళ్తూనే ఉంటుంది. ఎంత పాజిబిలిటీ ఉంటుందో నువ్వు చచ్చిపోయేంత వరకు అంత పాజిబిలిటీస్ వెళ్తూ ఉంటాయట. అది ఓసో అబ్జర్వేషను, చాలా బాగా చెప్పినట్టున్నాడు తను. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొందరు పొలిటీషియన్స్ కూడా బాగా సూటబుల్ అవుతుంది ఇది ఈ కొటేషన్. ఇంతవరకైనా కానీ మర్యాద ఉంటారని కోరుకుంటా ఉన్నాను నేను. అరే భయ్, మీరు చూడండి, కావాల్సింటే వాడు వెళ్ళి ఆల్రెడీ 4వ భార్యను కూడా పెళ్లి చేసుకుంటే ఆ 4వ భార్య కూడా బాగలేక చనిపోయింది. వాడు ఒక సివిక్ పోలీస్గా పనిచేస్తున్నాడు ఆ హాస్పిటల్లో, ఆర్జికర్ హాస్పిటల్లో ఒక పోలీస్గా పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి ఒక జూనియర్ డాక్టర్ విధి నిర్వహించి తను వెళ్ళి ఒక మెడికల్ సెమినార్ హాల్లో తను ప్రిపేర్ అవుతా ఉంది ఎగ్జామ్స్కి. ఆ టైంలో తనతో పాటు కూర్చొని ఉన్న తన స్నేహితులు అందరూ వెళ్ళిపోయినారు. తను వెళ్ళడానికి కొద్దిగా లేట్ అయినట్టుంది. తను ఒకటే కూర్చొని చదువుకుంటా ఉన్నట్టుంది. ఆ టైంలో ఈ మానవ మృగం తన మీద దాడి చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆ దాడి కూడా ఎంత దారుణంగా జరిగిందంటే అంత దారుణంగా జరిగినట్టుంది. తను వెళ్ళి ఈ సంజయ్ రాయ్, ఎవడైతే వీడు అటాక్ చేశాడో ఈ లఫ్ట్ గాడు, వీడి పేరు వచ్చేసి సంజయ్ రాయ్. వీడు వెళ్ళేసి తన మీద దాడి చేసినట్టు కనపడతా ఉంది. తనని లొంగ తీసుకోవాలని శతవిధాల ప్రయత్నం చేసినట్టున్నాడు. కానీ తను చాలా రెసిస్ట్ చేసినట్టుంది, తను సపోర్ట్ చేయనట్టుంది వీని వాంఛలకి. తను సపోర్ట్ చేయదని తనకి ఎప్పుడైతే తెలిసిందో ఆ తెలిసిన నెక్స్ట్ మినిట్ ఆర్ నెక్స్ట్ టైం నుంచి తనని దారుణంగా కొట్టి దారుణంగా తనని గొంతు పిసికేసి తనను చంపినట్టు తెలుస్తూ ఉంది. ఆ చంపిన తర్వాత వీడు ఎంత మృగమో చూడండి. చంపిన తర్వాత వీడు చనిపోయిన తర్వాత తను చనిపోయిందని తెలిసిన తర్వాత తన మీద పడి
తను చనిపోయిన తర్వాత తన మీద పడి తన తన మీద పడి తను లైంగికంగా చనిపోయిన బాడీ మీద తన లైంగిక వాంఛలు తీర్చుకున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. చనిపోయిన తర్వాత తనతో సెక్స్ చేశాడని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకంటే ఇంకా నాకు తెలిసినంత వరకు మృగాలు అనేటివి, నాకు తెలిసినంత వరకు మృగాలు కూడా ఇట్లా పొరపాటు కూడా చేయవు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే సెక్స్ అన్నది నీకు రెసిప్రొకేటింగ్ నేచర్ అనమాట. నువ్వు సెక్స్ చేస్తున్నప్పుడు అవతల రెసిప్రొకేటింగ్ లేకపోతే నువ్వు సెక్స్ ఏం ఎంజాయ్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఇంతకంటే నాకు తెలిసి మైండ్లెస్ పీపుల్ ప్రపంచంలో ఇంకెక్కడ కూడా దొరకరు అనుకుంటా. అరే భయ్, నువ్వు చనిపోయిన వ్యక్తితో నువ్వు సెక్స్ చేస్తున్నావు అంటే నువ్వు ఇంతకంటే దరిద్రమైన మనిషి కానీ, ఇంతకంటే మృగం కానీ ఇంకోటి ఉండదు ఎక్కడే కానీ. మృగాలు కూడా ఏ మృగం కూడా ఇట్లాంటి దారుణానికి పాల్పడవు. ఆ తరువాత ఆ లఫ్ఫూట్ ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి తనను రేప్ చేసిన తర్వాత తను చనిపోయిందని చెప్పేసి తర్వాత రేప్ చేసి తన ఇంటికి వెళ్ళి చూడు, వాడు ఏ రేంజ్ క్యారెక్టర్ అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు పడుకొని నిద్రపోయేసి పొద్దున్నే లేసి డ్రెస్సెస్ క్లీన్ చేసుకుంటున్నాడు వాడు. చూడు, ఇంక ఏ టైప్ ఆఫ్ మనుషులు ఉన్నారో సమాజంలో, ఎవరి మధ్య మనం జీవనం సాగిస్తూ ఉన్నామో అసలు ఊహించడానికి కూడా సాధ్యం కావట్లేదు. అరే భయ్, మనకు తెలియదురా భయ్, ఒక్కొక్క ప్రపంచము, వాడు ఎలా ఉంటాడు, వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది, మన చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉన్నారన్నది అసలు ఊహించడానికి కూడా సాధ్యం కావట్లేదు సమాజాన్ని. అరే వాడి కనీసము ఎవడన్నా పోర్ను చూస్తే లేదా 1-2 పోర్ను చూస్తారు, లేదంటే 3 చూస్తారు, ఏదైనా ఫీలింగ్ కోసం చూస్తే బై వీడేంద్రా బై, వీని ఫోన్లో వీడు మనిషా లేదంటే ఏమన్నా ఇంకా ఏమన్నా వీడు అంతకంటే మృగం కంటే దారుణంగా ఉన్నట్టున్నాడు. వీడి ఫోన్లో దాదాపు 3500 నుంచి దాదాపు 4000 పోర్న్ వీడియోస్ ఉన్నాయంట. వీడు నాకు తెలిసినంత వరకు వీడి మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అయినట్టుంది. వీడు మొత్తం పోర్నుకి బానిస అయిపోయినట్టున్నాడు వీడు. దానిలో భాగంగానే ఈ విధంగా దాడి చేసినట్టు నా అభిప్రాయం, నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మైండ్ కంప్లీట్గా డైవర్ట్ అయిపోయినట్టుంది, కంప్లీట్గా మీన్స్ సాచురేట్ అయిపోయినట్టున్నాడు, బానిస అయిపోయినట్టున్నాడు వీడు పోర్నుకి. లేదంటే ఏ మనిషి కూడా ఒక ఫోన్లో దాదాపు 3500 పోర్న్ వీడియోలు పెట్టుకొని తను సమాజంలో తిరుగుతున్నాడంటే మీరు ఊహించుకోండి తన మైండ్ స్టేటస్ ఏ లెవెల్లో ఉంటుందో, తన మైండ్ కండిషన్ ఏ లెవెల్లో ఉంటుందో. అరే భయ్, ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ మీరు ఒక క్యాండిడేట్ని ఇట్లాంటి సేఫ్ అండ్ సెక్యూరిటీ, పీస్ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన పొజిషన్స్ మీరు రిక్రూట్ చేసుకునేటప్పుడు కాసింతన్నా కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదంటే క్యారెక్టర్ కాండక్ట్ చూడాల్సి ఉంటుంది కదా, ఆ మనిషి కాండక్ట్ ఏందని. మీరు ఏ విధంగా రిక్రూట్ చేసుకుంటారు చూడండి. సమాజానికి ఇంకా నెక్స్ట్ ఒక 40-50 ఏళ్ళు పని చేయాల్సినటువంటి తను పనిచేసి సమాజాన్ని మంచి దూరంలో నడిపించాల్సినటువంటి ఒక మంచి డాక్టర్ని సమాజం కోల్పోయింది. ఇట్లాంటి పరిస్థితులు మీరు కల్పిస్తే రేపు పొద్దున ఎవరైనా ఈ వృత్తిలోకి రావాలన్నా కానీ, ఆడవాళ్ళు ధైర్యం చేసి ముందుకు రావాలనుకున్నా కానీ ఎలాంటి పరిస్థితుల మధ్య వస్తారు చెప్పండి మీరు? ఏం 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 పరిస్థితులు మీరు కల్పిస్తున్నారు సమాజంలో? ఎలా పని చేయగలుగుతారు వాళ్ళు? అరే భయ్, ఇంతటి మృగాలను తీసుకొచ్చి మీరు అంతటి అద్భుతమైన ప్రదేశాల్లో మీరు తీసుకొచ్చి ఇంత మృగాలని, ఇంత క్యారెక్టర్లెస్ పీపుల్ని తీసుకొచ్చి మీరు రిక్రూట్ చేసి అట్లాంటి పొజిషన్లో మీరు హైర్ చేస్తే మిమ్మల్ని ఏమనాలి? అసలు కాసింతన్నా సిగ్గు లజ్జ ఉండాలి కదా రిక్రూట్ చేసుకునేటోనికైనా. ఇప్పుడు చూడండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంతటి దారుణమైన ఘటన జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు తీసుకుంటారు ఈ రెస్పాన్సిబిలిటీని? మొత్తం దేశం అంతా అట్టడుగుతుంది ఈ విషయం పైన. మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాక్టర్ కానీ, డాక్టర్ వృత్తులకు సంబంధించినటువంటి ఇంకా వేరు వృత్తులు కానీ అందరూ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. సమాజం చాలా దారుణమైన పరిస్థితికి నెట్టబడుతుంది. వీళ్ళు ఎవరు ఉద్యోగాలు చేయట్లేదు. అక్కడికి పేషెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి సర్వ్ చేయడం మానేశారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇష్యూని వాళ్ళు సాల్వ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళు డిమాండ్స్ పెట్టారు. ఈ డిమాండ్స్ క్లియర్ చేస్తుందని కోల్కతా గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ త్వరగా యాక్ట్ చేసి ఈ ఇష్యూని క్లియర్ చేసి వాళ్ళందరినీ విధుల్లోకి పంపుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.